నమో గురుభ్యః. మనము మళ్ళీ మన బ్రహ్మసూత్రాల్లో తర్వాత అధికరణము, అందులోని సూత్రాలు చూస్తూ వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈలోగా పోయిన వారం మనం చూసుకున్న అపశూద్రాధికరణం ఇక్కడ ఎంత ఉన్నదో అంత శంకర్ల వారు ఈ సూత్రాన్ని చూసుకుని ఈ అధికరణంలో ఏం చెప్పారో అంతవరకు కొంతవరకు చూసాము. ఎందుకో మరి శంకర్ల వారు దీని గురించి ఇటువంటి అపవాదును దూరం చేయడం కోసము కావలసినంత భాష్యము రాయలేదు ఎందుకో అనుకుంటూ వెళ్ళాను. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇవాళ నన్ను దీని గురించే మనుస్మృతిలోని శ్లోకాలు చూపిస్తూ దీన్ని ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చా అని అడిగారు. అయితే నన్ను అడిగిన వాళ్ళకి జవాబు చెప్దామని మొదలు పెడుతూనే నేను అనుకున్నాను అందరికీ అవసరమైన విషయం కాబట్టి. శంకర్ల వారు ఇటువంటి విషయం గురించి ఎంత జాగ్రత్తగా, ఎంత లోతుగా విచారణ చేయవలసి ఉన్నది. ఆయనెందుకో ఊరుకున్నారు. అవసరం లేదనుకున్నారో, ఆ కాలంలో ఇంతగా అపవాదం లేదో ఏమో, శూద్రత్వం గురించి అంటే ఏమి అన్న అర్థం సరిగ్గా తెలియక, దాని గురించిన సరియైన అవగతి లేక, దాన్ని విపరీతంగా వ్యాఖ్యానిస్తూ రకరకాల అపవాదాలన్నీ ప్రచారంలో ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు లేవో ఏమో, అందుకని ఆయన కొంతగా రాసి వదిలిపెట్టారో ఏమో తెలీదు. ఇప్పుడు దాని గురించి చాలా ఎక్కువగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా తెలిసిన వాళ్ళు లేరు. అయితే లేనిదంతా ఉన్నదని అనుకోవడం మాత్రం ఎక్కువగా ఉంది గాబట్టి. పైగా కొద్ది నెలల కింద నా కూతురు దాని స్నేహితుల్లో అది పనిచేస్తూ ఉన్న చోట వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళు అన్ని రకాల దేశస్థులు ఉంటారు దాని టీమ్‌లో. ఒకళ్ళు లిథువేనియా నుంచొచ్చారు. వాళ్ళు రష్యాకి దగ్గరలో అట్లా ఉంటారు. కొందరు ఇండియా నుంచొచ్చిన వాళ్ళున్నారు. ఒకళ్ళిద్దరు యూఎస్‌లోని వాళ్ళే. అట్లా రకరకాల ప్రాంతాల నుంచొచ్చిన వాళ్ళు దాని టీమ్‌లో ఉంటారు. అందులో ఈ లిథువేనియా నుంచొచ్చిన ఒక అమ్మాయి, ఇండియా నుంచి వచ్చిన ఒక అతన్ని, ఆయన ఆల్రెడీ పోస్ట్ డాక్టరల్ చేస్తూ ఉన్నారు. ఫెలోషిప్ చేస్తూ ఉన్నారు. ఆయనని నీ నువ్వెవరు అని, నీ క్యాస్ట్ ఏంటి అని ఏదో అడిగింది ఇంగ్లీష్‌లో. అయితే ఆయన అందరిని అడుగుతున్నదో ఏమో తెలీదు. అయితే నా కూతురు ఈ విషయం నాకు చెప్పి, ఆయన పేరు సురేంద్ర. అయితే సురేంద్ర ఏమన్నారంటే, "అమ్మ, మామూలుగా అయితే బయట మనుస్మృతిలో అట్లా ఏం చెప్పారంటే, నేను శూద్రుడినని చెప్పారు. కానీ నేను చదువుకోవడం, చదువు చెప్పడం అన్న పనిలో ఉన్నాను గాబట్టి, నేను బ్రాహ్మణ్ణి" అని అట్లా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఆ అమ్మాయికి ఇదంతా అర్థమైందో కాలేదో, ఎంత విన్నదో, ఎంత ప్రాసెస్ చేసుకుందో తెలీదు. ఈలోగా నా కూతురిని గూడా "నువ్వెవరు?" అని అడిగితే అది చెప్పిందో, చెప్పలేదో, ఇటువంటి వాటన్నింటికి అది జవాబు గూడా చెప్పదు. కానీ ఇంటికొచ్చి అది ఆ విషయం నాతో ఎందుకు అంటే నేను మనుస్మృతిని విచారణ చేస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరాలుగా అని తనకి తెలుసు గాబట్టి, ఇంట్లో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను గాబట్టి, అది ఆ మాట నేను చెప్పగా తప్ప ఇంకెక్కడా వినలేదు ఇంతవరకు. నేను మాట్లాడడం తప్ప, మనుస్మృతి గురించి, మనువు గురించి ఇంకెక్కడ అది ఎవరి వల్ల వినలేదు. మొదటిసారి నేను కాక ఇంకొకళ్ళు దాని ఆఫీస్ సెట్టింగ్‌లో ఆ మాట వాడేసరికి అది ఆశ్చర్యపోయి, నాకు గుర్తుపెట్టుకుని అప్పుడే టెక్స్ట్ కూడా పంపించింది. ఇంటికొచ్చి మళ్ళీ జరిగిందేంటని చెప్పింది. అది జరిగినప్పటి నుంచి నేను ఇప్పటిదాకా గూడా పోయిన వారం నేను ఈ అపశూద్రాధికరణానికి అర్థం చెప్తూ వెళ్ళిన తర్వాత గూడా, మళ్ళీ అది బడిలో ఉన్నది ఆయనతో మాట్లాడినప్పుడు "నీకు అవకాశం ఉంటే, మనుస్మృతిలో ఈ విషయం రాసి లేదు.
శూద్రులు అంటే జన్మతః శూద్రులని ఎక్కడా లేదు. మనుస్మృతిలో అసలే లేదు. ఆయన ప్రాక్షిప్తాలతో కూడిన మనుస్మృతిలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉంటే బహుశః వినుండొచ్చు. అందులో లేదు అని నువ్వు చెప్తావా? ఎందుకు అంటే ఆయన ప్రాబబ్లీ సాంస్క్రిట్ చదవకపోయుండొచ్చు. ఆయన యాక్చువల్‌గా మనుస్మృతిని కూర్చొని ప్రాక్షిప్తాలు తీసేసి ఉన్నదాన్ని యథార్థంగా చదువుతూ ఉండడం అవన్నీ చేయకపోవచ్చు. కాబట్టి అవకాశం ఉంటే నువ్వే చెప్తావా? అందులో లేదు అని అమ్మ చెప్పింది అని చెప్తావా? అని అడిగాను. అది చదువుకుంటుంటాడు, చదువు చెప్తూ ఉంటాడమ్మా. అంతవరకే నాకు సంబంధము. దానికి ఒక లేబెల్, ఒక ట్యాగ్ పెట్టవలసిన అవసరం లేదు. నేను అక్కర్లేకుండా ఈ టాపిక్ మళ్ళీ పైకి తీసుకొనొచ్చి డిస్కస్ చెయ్యను. కానీ ఒకవేళ ఏదైనా కారణానికి ఆ మాట మళ్ళీ వస్తే, ఆ సందర్భం వస్తే చెప్తాను. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట అంటున్నావో నాకర్థమయ్యింది. విషయాన్ని క్లారిఫై చేయాలి ఎప్పుడైనా సరే. ఆయన మనసులో ఏమున్నదో ఆయన ఏమైనా మనసు చిన్నబుచ్చుకుంటున్నాడేమో, అందుకని ధైర్యం కలిగేందుకు చెప్పు అని నువ్వు అడుగుతూ ఉన్నావేమో నాకర్థమయ్యింది. కానీ అవసరం లేకుండా మాట్లాడను. అవకాశం వస్తే మాత్రం చెప్తాను అని అది చెప్పింది. అంత జాగ్రత్తగా మనము విచారణ చేయవలసిన విషయం ఇది. అంత సూక్ష్మంగా, అంత సెన్సిటివ్‌గా ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకు అంటే అది ఎక్కడో ఉన్నది సూత్రాల్లో పాతప్పుడు ఎప్పుడో రాసిన సూత్రాల్లో ఎక్కడో చెప్పిన భాషల్లో ఏంటో ఉన్నది గాదు. ఎక్కడ పడితే అక్కడ ఎంతో మందిని అది ఇంపాక్ట్ చేస్తూ ఉన్న విషయం కాబట్టి, ఉన్నదేమి, లేనిదేమి అని జాగ్రత్తగా చూసుకోవడము, మనుషులుగా ఆలోచిస్తూ బుద్ధి కలిగిన మనుషులుగా మన కర్తవ్యము, మన ధర్మం గాబట్టి, ఇక్కడ మన సూత్రకారులు సదుద్దేశంతోటే ఆ సూత్రాలను ఇచ్చినా కూడా, భాష్యకారులు ఇప్పుడున్న అపవాదులు తొలగించేందుకు పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైనంత భాష్యం ఆయన ఇవ్వలేదు. కారణం ఏదైనా సరే. అందుకని మనం చేసుకోగలిగినంత ప్రయత్నం మనం చేసుకుందాము. శక్తి వంచన లేకుండా. ఎందుకు అంటే, అయథావత్తుగా వ్యతిరేకంగా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా శాస్త్రం చెప్తున్న దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామంటే, మనం కోరుకుంటున్న పరమ ప్రయోజనము లభించకుండా పోతుంది కాబట్టి జాగ్రత్త పడవలసి ఉన్నది. అందుకని నాకు తెలిసినంత వరకు, నేను ఆలోచన చేసుకున్నంత వరకు మళ్ళీ ఇంకొకసారి ఉన్నదాన్ని చూపించి విచారణ చేస్తాను. మనుస్మృతిలో రెండో అధ్యాయంలో షోడశ సంస్కారాలని చెప్తూ ఉన్న సమయంలో, వాళ్ళు పుట్టకన్నా ముందు నుంచి ఆ దేహము, కలక్కన్నా ముందు నుంచి ఆ దేహము అంత్యక్రియలతో సమాప్తమయ్యేంత వరకు చేయవలసిన క్రియలు, ముఖ్యంగా మైల్ స్టోన్స్ లాంటివి ఒక 16 ఉంటాయి అని, ఆ మైల్ స్టోన్స్‌ని సంస్కారాలుగా ఆయన చెప్తూ వచ్చారు. వాటిలో నామకరణం మొదలైనవి, అన్నప్రాసన మొదలైనవన్నీ అయిన తర్వాత, ఉపనయన సంస్కారం గురించి ఆయన కొన్ని శ్లోకాలిచ్చారు మన మనువు. ఉపనయన సంస్కారం గురించి మాత్రమే మనం ఇక్కడ ఎందుకు చూస్తూ ఉన్నాము అంటే, ఉపనయనానికి శూద్ర, బ్రహ్మ, క్షాత్ర, వైశ్య వర్ణాలకి సంబంధం ఉన్నది గాబట్టి. అంతకన్నా ముందు చెప్పిన సంస్కారాలు అందరికీ సమానమే. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా వర్ణాలుగా వాళ్ళు ఏ కర్మలను వరించబోతూ ఉన్నారో, దాన్ని బట్టి వాళ్ళు విద్యాభ్యాసం చేయవలసి ఉంటుంది కాబట్టి, ఉపనయనంతో అది సంబంధించి ఉంటుంది. ఎట్లా అంటే, ఉపనయనము అంటే ఉపసమీపే గురువుగారి దగ్గరికి నాయనము తీసుకుని వెళ్ళడము. తల్లిదండ్రులు పిల్లలు ఒక వయసుకొచ్చిన తర్వాత విద్యాభ్యాసం కోసము గురువుల దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఆయన సమీపంలో వాళ్ళని వదిలిపెట్టి రావడము. చదువుకోవడం కోసం గురుకులంలో పిల్లలను, ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే స్కూల్లో
దించి రావడము. ఇంకది డార్మ్స్ లాగా ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం అవన్నీ ఉండొచ్చు. నాకు తెలీదు. కానీ స్కూల్స్, గురుకులాలు పలానా చోట్ల ఉంటాయి. కాబట్టి అక్కడే ఉండి, అక్కడే పడుకుంటూ, తింటూ అన్నీ చేస్తూ, అక్కడే గురువుగారి దగ్గర చదువుకోవడం అన్నది పద్ధతి కాబట్టి, ఆ కాలంలో ముఖ్యంగా డామ్స్‌లో జాయిన్ చేయించినట్టే, ఇప్పుడు మనం చేసినట్టే అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వెళ్ళి గురువుగారి దగ్గర ఆయనకు అప్పజెప్పి రావడం ఏదున్నదో స్కూల్లో జాయిన్ చేసి దాని పేరు ఉపనయనము. ఉపసమీపే నాయనము. గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళడము, ఆయనకు అప్పజెప్పి రావడము అని అర్థం. ఇంక అక్కడి నుంచి గురువుగారి పైనే ఉంటుంది బాధ్యతంతా. ఇంక గురువుగారే వాళ్ళు ఎంత భోజనం చేస్తున్నారు? ఎట్లా చదువుకుంటున్నారు? ఏమి చదువుకుంటున్నారు? వాళ్ళు ఏ విధమైన వృత్తి, జాబ్ చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. వాళ్ళ మనసు ఎటు సైడ్ తిరిగి ఉన్నది ఏమి అని అన్నీ ఆయనే చూసుకోవలసి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు స్నాతకోత్సవము, గ్రాడ్యుయేషన్ అయ్యిందాకా వాళ్ళు చదువు, విద్యాభ్యాసం పూర్తయిన దాకా గురువుగారి పైన బాధ్యత ఉంటుంది. ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులందరి గురించి. ఇప్పుడు అందుకని ఉపనయనము, మన వర్ణము 2 కలిసి ఉన్నాయి కాబట్టే, ఇక్కడున్న ఈ శ్లోకాలను మళ్ళీ కొంచెం విచారణ చేద్దాము. గర్భాష్టమే అబ్దే కుర్వీత బ్రాహ్మణస్య ఔపనాయనం. గర్భాత్ ఏకాదశే రాజ్ఞః గర్భాత్తు ద్వాదశే విశః. బ్రహ్మవర్చస కామస్య కార్యః విప్రస్య పంచమే. राज्ञः बलार्दिनः षष्ठे वैश्यस्य इह अर्दिनः अष्टमे. आषोडशात् ब्राह्मणस्य सावित्री नातिवर्तते. द्वाविंशात् क्षत्रबन्धोः चत्वारिंशतेः విశః అని ఇక్కడంతా ఉపనయనము ఏ సమయంలో చెయ్యాలి అని చెప్తూ వచ్చారు. ఉపనయనము ఎవరు చేస్తారు అంటే తల్లిదండ్రులు చేస్తారు. పెద్దవాళ్ళు చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళే గదా! వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్లి గురువుగారికి అప్పజెప్తారు. అది ఎప్పుడు చేయాలి అని కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారు మన శాస్త్రకారులు. ఒకవేళ బ్రాహ్మణస్య ఔపనాయనం, బ్రాహ్మణ వర్ణాన్ని వరిస్తూ ఉన్న పిల్లవాడెవరున్నాడో, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు, బ్రాహ్మడి యొక్క పుత్రుడు అని అక్కడ లేదు. బ్రాహ్మము చదువుకోవాలి. ఎందుకు అంటే, బ్రాహ్మము నేను వరించాను. బ్రాహ్మం అంటే ఏమి మళ్ళీ? అధ్యాపనము, అధ్యయనము అటువంటివన్నీ ఉంటాయి. చదువుకోవడం, చదువు చెప్పడము ఇటువంటివన్నీ చేసేవాళ్ళెవరున్నారో వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మలు. బ్రాహ్మణ వర్ణంలో ఉంటారు. వర్ణం అంటే వరించబడ్డది అని అర్థం. వాళ్ళు దాన్ని వరించారు గాబట్టి వాళ్ళు ఆ పని చేస్తాను అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్లకు వేదాలు చదువుకుని, ఆ వేదాలని నేర్పించడము, ఆ వేదాల్లో చెప్పినట్టు యజ్ఞాలు అటువంటివన్నీ చేయించడము, వాళ్ళు గూడా ఆ పూజలు అవన్నీ చేసుకుంటూ ఉండడము, ఇటువంటి వాటిపైన ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారో, దాన్ని వరిస్తారో, అప్పుడది వాళ్ళ వర్ణం. ఆ విధంగా వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, అటువంటి వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులు అష్టమే అబ్దే వాళ్లకు 8 ఏళ్లొచ్చినప్పుడు ఆ సమయంలో తీసుకుని వెళ్ళి, వాళ్ళకంటే ఇక్కడ గర్భాత్తనున్నది గాబట్టి అని మళ్ళీ దాని గురించి గూడా 2 విధాలైన అభిప్రాయాలున్నాయి. గర్భము, ఆ తల్లి గర్భం ధరించిన రోజు నుంచి లెక్కబెట్టి 8 సంవత్సరాలు, లేదా ఆ గర్భము ఎప్పుడైతే ప్రసవమయ్యిందో, అంటే వాడు పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాలు అని రకరకాల లెక్కలు వేసుకుంటారు. ఏదో ఒకటి జనరల్‌గా ఒక 7, 8 ఏళ్ల వయసొచ్చిన పిల్లలను గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్తే, ఇంక గురువుగారు వాళ్ళకి విద్యాభ్యాసం మొదలుపెడతాడు. ఒకవేళ రాజ్ఞః క్షత్రియ వర్ణాన్ని వరించిన వాడుంటే, క్షాత్ర మార్గంలో ఒకవేళ వాడుంటే, అటువంటి వాడికి ఏకాదశే 11 ఏళ్లకి వాడిని తీసుకొని వెళ్లి గురువుగారి దగ్గర అప్పచెప్పి రావచ్చు. అట్లానే విశః వైశ్యులెవరైనా ఉంటే, ద్వాదశే 12 సంవత్సరాల వయసుకి పిల్లల్ని తీసుకొని వెళ్లి గురువుగారి దగ్గర చదువుకి అప్పజెప్పి రావచ్చు.
అయితే ఇది కేవలము తల్లిదండ్రులు గెస్ చేయడమే ఉంటుంది. ఆ సమయంలో పిల్లలకి వాళ్ళకేం కావాలో తెలియదు. తెలియొచ్చు, తెలియకపోవచ్చు. 7, 8 ఏళ్ళు, 11, 12 ఏళ్ళొచ్చేసరికి పిల్లలకి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం చెయ్యాలి అని ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ప్రీ టీన్ 12 ఏళ్ళంటే వీళ్ళు ప్రీ టీన్‌కొచ్చారు. ప్రీ టీన్ లోపల, ప్రీ టీనేజ్ లోపల, టీనేజ్ కన్నా ముందు ఏ సమయంలోనైనా సరే పిల్లల్ని గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఆయనకు అప్పజెప్పి రావచ్చు అక్కడ గురుకులంలో దించి. ఈలోగా ఈ ప్రీ టీన్ వయసులో 7, 8, 10, 12 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకు వాళ్ళకు ఏమి కావాలి? తర్వాత ఏమవుతావురా నువ్వు? అని మనం గూడా మన పిల్లల్ని అడుగుతూనే ఉంటాం పసిఎప్పటి నుంచి. వాళ్ళసలు పారాడుతున్నప్పుడే వాళ్ళని ఏదో అన్నప్రాసన సమయంలో వాళ్ళ ముందు రకరకాల వస్తువులు బెట్టి ఏది పట్టుకుంటాడో వీడు అని చూస్తాము. ఎందుకు అంటే వాడి వర్ణమేదో మనకు తెలీదు మరి. వాడు పలానా ఇంట్లో పుట్టాడు కాబట్టి వాడిది ఆ వర్ణం అని చెప్పలేము. వాడు ఏది వరిస్తాడో అది వాడి వర్ణము. వాడేం వరిస్తాడో తెలీదు. వాడేది తాకుతాడో, వాడు బుక్స్ తాకుతాడో, వాడు బంగారం తాకుతాడో, డబ్బులు తాకుతాడో, అన్నం తాకుతాడో, వాడు దేన్ని తగులుతాడో, దేన్ని వరిస్తాడో అది వాడి వర్ణం అని గెస్సింగ్ చేయడానికే ట్రై చేస్తాము. మనం ఓన్లీ గెస్ చేయగలము. ఆ తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలో, "ఏమవుతావురా నువ్వు? పెద్దవాడివై ఏమవుతావు?" అంటే, "నేను డాక్టర్ అవుతాను. నేనేదో ఇంజినీర్ అవుతాను. నేను రాకెట్ సైంటిస్ట్ అవుతాను. నేను టీచర్ అవుతాను. నేను ఫైర్ మ్యాన్ అవుతాను." అని ఈ రకంగా ఇప్పుడు గూడా మన పిల్లలు వాళ్ళేం చేయదలుచుకున్నారో చెప్తారు. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నది అని ఆ రకమైన క్లాసెస్‌లో జాయిన్ చేపిస్తాము. మనకిప్పుడేంటంటే 10థ్ క్లాస్ వరకు అందరికీ కామన్‌గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఉంటాయి. 10థ్ క్లాస్ తర్వాత నుంచి మనం ఏ స్పెసిఫిక్ కరియర్ పాత్ చూజ్ చేసుకుంటామో, దాన్ని బట్టి వాళ్ళు ఆయా కాలేజెస్‌లో జాయిన్ అవుతారు. పేరెంట్స్ తీసుకొని వెళ్లి వాళ్ళనక్కడ జాయిన్ చేపించి వస్తారు. అదే విధంగా అప్పుడు గూడా ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తము ఇంట్లోనే జరిగేది. ఇంట్లోనే పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళే ప్రాథమిక విద్యని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్న సమయంలోనే వాడి మనసు ఎక్కడున్నది? వాడి మనసు క్షాత్రంలో ఉన్నదా? అంటే ఏదో క్షతగాత్రులను రక్షించడంలో ఉన్నదా? పక్కన వాడిని ఎవడైనా కింద పడితే వాళ్ళకి హెల్ప్ చేయడము, వీడి దగ్గర ఉన్నది పక్కన వాడికి పెడుతూ ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడా వాడు? రాజులాగా బిహేవ్ చేస్తున్నాడా? అయితే వాడు క్షాత్రవర్ణాన్ని వరించాడు. లేదా వాడు ఎంతసేపు చదువుకోవడము, ఏదో ఒక స్టిక్ పట్టుకుంటాడు, ఏదో ఒక గోడ పెట్టుకుంటాడు, ఒక బలపం పట్టుకుని, ఇంక దొరికిన వాళ్ళందరికీ టీచింగ్ చేసుకుంటూ కూర్చున్నాడనుకోండి. ఓహో! వీడు బ్రాహ్మణ వర్ణాన్ని వరించినట్టున్నాడు అని గెస్ చేస్తాం మనము. వాడు ప్రతిదానికి డబ్బుల గురించి అడుగుతున్నాడు. లేదా ప్రాఫిట్ ఎంత? నాకేంటి లాభము? ఒరేయ్! ఇదిగో ఇది అక్కడ ఇచ్చిరా పోరా అంటే, ఇస్తా గాని నాకేమిస్తావు? అనట్లా అడుగుతున్నాడు అంటే, ఓకే. వీడు ప్రాఫిట్స్ కోసం చూస్తున్నాడు. ప్రాబబ్లీ వీడు వైశ్యుడవుతాడేమో! లేకపోతే వాడు నువ్వేమవుతావురా అంటే నాకు తెలీదు. నువ్వేదైనా చెప్పు నేను చేస్తాను. నువ్వు చూపించు. నువ్వు చూపిస్తే నేర్చుకొని చేస్తాను. ఏమి చేస్తావురా? ఏదో ఒకటి. నాకు వంటలు చేయడం ఇష్టం. నువ్వు చూపించు నేను వంట చేసి పెడతాను. లేదేదో చెక్క పని చేసి పెడతాను. లేదేదో కుండలు చేస్తాను. లేదేదో ఇట్లాంటివేవో ఒకటి నువ్వు చెప్పు, నువ్వు చూపిస్తే నేను నేర్చుకొని చేస్తాను అన్నాడనుకోండి. సొంతంగా నేను పలానది చేస్తాను, నేర్చుకుంటాను. నేను దీన్ని ఇట్లా ఆలోచన చేస్తాను అవని గాకుండా, నువ్వు చెప్పు నేను చేస్తాను అన్నాడనుకోండి. ఓకే. మన వాడికి ఏదైనా ఒక వృత్తి విద్య నేర్పిస్తే, వాడు ఆ పని నేర్చుకుని, ఇంక దాంతో వాడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు అని గెస్ చేస్తారు. అట్లాంటప్పుడు వాడు ఎందులో ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి, వాడు చదువుకోవడం, చదువు చెప్పడం, లేదా ఏదో క్షతగాత్రులను రక్షించడము, వైద్యము అట్లాంటివి చేయడము, లేదా ప్రాఫిట్స్ కోసం ఏదైనా పశుపాలనము, లేతే వ్యవసాయము, లేకపోతే ఇంకేమైనా చేయడం ఇట్లాంటి వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే, సరే ఇంక వాడికెందుకు వేదాలు ఇవే నేర్పిస్తాయి. వేదాల్లో ఉన్నవి నేర్చుకుని, వేదాల్లో మనం ఓన్లీ ఉపనిషత్తులు మాత్రమే చూస్తాము. కానీ వేదాల్లో రకరకాల విద్యలుంటాయి. వాటిని నేర్చుకుని
ఈ విధంగా క్షాత్రమో, బ్రాహ్మమో, వైశ్యమో చెయ్యొచ్చు. ఎందుకు అంటే, ఏదో ఒక డబ్బుల గురించి మనం ఎట్లా జాగ్రత్తగా ఇన్వెస్టింగ్ చెయ్యాలి, ఆ తర్వాత ఎట్లా ప్రాఫిట్స్ మనం కాలిక్యులేట్ చెయ్యాలి అని అర్థశాస్త్రం ఉంటుంది. ఏదో లేకపోతే యుద్ధాలవన్నీ ఎట్లా చెయ్యాలి, స్ట్రాటజీస్ ఎట్లా తయారు చెయ్యాలి అని ఏదో ధనుర్విద్య ఉంటుంది. ధనుర్విద్య అంటే బాణాలొక్కటే ఎట్లా వెయ్యాలి అని గాదు. ధనుర్విద్యలో అన్ని రకాల ఆయుధాలు ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, శత్రువుల్ని ఎట్లా ఓడించాలి, ప్లానింగ్ ఎట్లా చేయాలి, స్ట్రాటజైజింగ్ ఎట్లా చేయాలి అవన్నీ అందులో ఉంటాయి. ఆ రకంగా వాళ్ళొకవేళ ఇట్లాంటివి స్పెషలైజ్డ్ విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అంటే, అప్పుడు అది చూసుకుని వాళ్ళ పేరెంట్స్ వాడి మనసెక్కడున్నదో అటువంటి స్కూల్‌లో వాడిని జాయిన్ చేపిస్తారు. అందుకని ఈ ఏజ్ గ్రూప్స్ చెప్పారు. ఇప్పుడు ఒకవేళ వాడు బ్రాహ్మడిగా ఉంటూ, యజ్ఞాలు చేస్తూ, చేయిస్తూ, చదువు చెప్తూ, చదువుకుంటూ, ఆ పనులు వాడు ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్తున్నాడు అంటే, వాడికి ఇంకా ఎక్కువ చదువుకోవాల్సుంటుంది. వేదాలన్నీ చదువుకోవాల్సుంటుంది. కొంచెం చదువుకుంటే కుదరదు. లేదా వేదాలన్నీ కాకపోయినా గూడా ఒక్క వేదమైనా సరే, అందులో ఒక్క భాగమైనా సరే కొంచెం లోతుగా చదువుకోవాల్సుంటుంది. ఎక్కువ టైం పడుతుంది గాబట్టి, ఇంకా కొంచెం చిన్నప్పుడే తీసుకొని వెళ్ళి ఎందుకంటే, మళ్ళీ వీళ్ళు చదువయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో జాయిన్ అవ్వవలసి ఉంటుంది. వాళ్ళు 25 ఏళ్లకి చదువు పూర్తి చేసుకొని, గృహస్థాశ్రమంలోకి వెళ్దామని అనుకున్నారనుకోండి. 24, 25 ఇయర్స్‌కి చదువు పూర్తి చేసి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలని అనుకుంటే, వీళ్ళందరూ ఏ చదువు సెలెక్ట్ చేసుకున్నా సరే 25 ఇయర్స్ కల్లా చదువు పూర్తవ్వాలి అంటే, కొంచెము బ్రాహ్మణ్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం కావాలి గాబట్టి, ఇంకా కొంచెం ముందే వాళ్ళని స్కూల్‌లో జాయిన్ చేయించాలి. రాజులకి కొంచెం టైం ఉంటుంది. వాళ్ళు తర్వాతైనా వెళ్ళి 11 ఏళ్ళప్పటి నుంచి అట్లా వెళ్లి చదువుకోవచ్చు. వాళ్ళు ధనుర్విద్యలు అట్లాంటివన్నీ అర్థశాస్త్రాలు అవన్నీ చదువుకుంటారు. వీళ్ళకు వైశ్యులకు ధనుర్విద్యతోటి కూడా సంబంధం లేదు. ఓన్లీ అర్థశాస్త్రాలు అట్లాంటివి నేర్చుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఎంత చదువుంటుందో దాన్ని బట్టి ఉజ్జాయింపుగా ఇదిగో ఈ సమయంలో వెళ్లి స్కూల్‌లో జాయిన్ అవుతే అటు ఇటుగా 25 ఇయర్స్ కల్లా చదువు పూర్తవుతుంది. ఇంకా తర్వాత వాళ్ళది వరించారు గదా! అందుకోసం. అది కూడా మళ్ళీ పైగా ఇదంతా పేరెంట్స్ పిల్లలకి ఏది ఇష్టమో చూసి గెస్ చేసి తీసుకొని వెళ్లి టీచర్ దగ్గర అప్పజెప్తారు. అయితే గురువుగారి దగ్గర కూర్చొని వీడు ఇంకా చదువుకుంటాడు. వాడు టీనేజ్‌లో ఉన్న సమయమంతా కౌమార దశంతా గురువుగారి దగ్గర ఉండి చదువుకుంటూ ఉన్న సమయంలో వీడు అంటున్నాను నేను. ఆమైనా సరే, ఆయనైనా సరే, ఎవరైనా సరే పిల్లలు, విద్యార్థులు. ఆ సమయంలో ఏమవుతుందంటే టీచర్‌కి తెలుస్తూ ఉంటుంది. ఇనీషియల్‌గా మన పిల్లలు గూడా చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను అంటాడు. లేదా అంటుంది. కొన్నాళ్ళకి వాళ్ళ మనసు మారిపోతుంది. వద్దు నేను చేయలేను. రక్తాలవన్నీ నేను చూడలేను. నాకు ఐటీ వైపుకి వెళ్ళాలనుంది అని అట్లా వాళ్ళు మనసు మార్చుకోవచ్చు. కావాలంటే యాక్చువల్‌గా సైన్సెస్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళు గూడా, ఆ సైన్సెస్ బీఎస్సీ అట్లాంటివి వదిలిపెట్టి, కామర్స్‌లోకి అట్లా మారిపోయిన వాళ్ళు. కామర్స్‌లోకి వెళ్ళిన వాళ్ళెవరు మళ్ళీ? వాళ్ళందరూ వైశ్యులు. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్‌లో బీఎస్సీలో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎవరు మళ్ళీ? సైన్సెస్ కాబట్టి బ్రాహ్మణ్‌లో ఉంటారు. అట్లానే ఒకవేళ ఆర్ట్స్‌లో ఉన్నారనుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని, వాళ్ళందరూ క్షత్రియ వర్ణంలో ఉంటారు. కాబట్టి మనం గూడా ఇప్పుడు ఆ వర్ణాలు మార్చుకుంటూనే ఉంటాము. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత గూడా నాకది ఇంట్రెస్ట్ లేదంటే, ఆ వర్ణం మార్చుకొని పక్కన వర్ణంలోకి వెళ్ళిపోతాము. వర్ణం అంటే ఓన్లీ ఏ కర్మను వరిస్తూ ఉన్నాము అని. కెరియర్ పాత్ ఏది చేస్తూ ఉన్నాము అని. అయితే ఇందులో మూడే చెప్పారు. నాలుగోది శూద్రం ఎందుకు లేదు అంటే, వాళ్ళు ఈ మూడిట్లో ఏది చదవాలని అనుకోవట్లేదు. వాళ్ళకు ఇంట్లో అమ్మా, నాన్న నేర్పించే చదువు ఉన్నది. తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకొని, ఏదైనా ఒక వృత్తి విద్య నేర్చుకుని, వాటిని మనము వొకేషనల్ ట్రైనింగ్ అని గూడా పిలుస్తాము. 10థ్ క్లాస్ వరకు అందరూ చదువుకున్న తర్వాత, 11థ్ క్లాస్ నుంచి వొకేషనల్ ట్రైనింగ్ తీసుకొని, అక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చుకుని, ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది మనకుంటారు. అట్లాంటి వొకేషనల్ ట్రైనింగ్స్ చేసుకునే వాళ్ళందరూ స్పెసిఫిక్‌గా స్పెషలైజేషన్ వేదం చదువుకుని
వేదంలో చెప్పిన శాస్త్రాల్ని చదవవలసిన అవసరం లేదు. బయట పెద్దలు నేర్చుకుని నేర్పించేవేవున్నాయో వాటిని నేర్చుకుని, అట్లనే వాటిని చేస్తూ వాళ్ళు జీవనాన్ని కొనసాగించే వృత్తిని వరించారు అంటే, అటువంటి వాళ్ళకి విద్యాభ్యాసం గురుకులంలో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యి, కాలేజ్ అంటే ఇక్కడ స్కూలు, కాలేజు, డార్మ్ అంతా ఒకటే. అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు గాబట్టి, తల్లిదండ్రుల దగ్గరే ఉండి, లేదా వాళ్ళకి ఏ వృత్తి పైన మనసున్నదో, ఆ వృత్తిని నేర్పించే గురువుని ఆశ్రయించి అక్కడ నేర్చుకుని అటునుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి యవ్వనం వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. అందుకని వేదాభ్యాసం లేదు గాబట్టి, అవసరం లేదు గాబట్టి ఉపనయనం ఎందుకింకా? గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం ఎందుకు? అందుకని ఉపనయనం లేదు. ఉపనయనం అంటే ఏదో మనం చేసే క్రియ గాదు. మనమిప్పుడు ఏదో చేస్తూ ఉన్న కర్మ ఏదో ఉన్నది. ఆ ఉపనయనం అనుకుంటూ ఫోటోలు తీస్తూ మనం ఏంటో చేస్తూ ఉన్నాం గదా! ఈ యాక్టివిటీ కాదు. ఉపనయనం అంటే గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఆయనకు అప్పజెప్పి అక్కడ దించి రావడం. ఇంట్లోనే ఉండి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుని తర్వాత ఎవరైనా సరే ఆ పని వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో అది నేర్చుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాననుకున్న వాళ్ళకి గురుకులము అవసరం లేదు. కాలేజ్‌లో జాయిన్ అవ్వరు గాబట్టి గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం అన్న యాక్టివిటీ ఉండదు. ఇప్పుడు అందుకని ఆ నాలుగో వర్ణము వరించిన వాళ్ళ గురించి ఇక్కడ ఉండదు. ఉపనయనం వాళ్ళకు చేసుకోవడానికి వీల్లేదు గాదు. వాళ్ళకు వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళకు వేదం చదువుకోవాలన్న ఉద్దేశం లేదు గాబట్టి, ఆ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు ప్రాబబ్లీ వాళ్ళు ఏదో ఒకటి చదువుకునుండొచ్చు. వాళ్ళ చిన్నప్పుడు గురుకులానికి వెళ్లి చదువుకుని వాళ్ళేదో టీచింగ్ అవన్నీ చేస్తూ ఉండిండొచ్చు. లేదా వైద్యులయ్యుండొచ్చు. ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే బడికి వెళ్లరు. ఇంక కాలేజ్‌కి వెళ్లరు. అంతే గదా! అంతవరకే విషయం. అంతవరకే. అక్కడికే అయిపోయిందది. అంతే. దానికి వేరే అర్థం ఇంక వేరే పరమార్థం ఏమీ లేదు. అట్లానే బ్రహ్మవర్చస కామస్య. బ్రహ్మవర్చస్సు కావాలి అనుకుంటే, వేదంలో ఉన్న విషయమంతా పట్టుకోవాలి అనుకుంటే, అటువంటి వాడికి ఎట్లా ఎంతో కొంత వేదం నేర్చుకుని, దాన్ని మిగిలిన వాళ్ళకి నేర్పిస్తూ, ఆ వేదంలో ఏదో ఒక శాఖలో చెప్పిన ఏవో ఒక యజ్ఞకర్మలు నేర్చుకుని, వాటిని చేయిస్తూ అంత మాత్రమే ఉంటాను అనుకుంటే, ఒక 7, 8 ఏళ్ళొచ్చిన తర్వాత బడిలో జాయిన్ అవ్వచ్చు. కానీ కాదు, వాడింకా లోతుగా ఉపనిషత్తులతో సహా వాడు అధ్యయనం చెయ్యాలి అని కోరుకుంటున్నాడు అనుకోండి. అని ఒకవేళ వాడి మనసు అక్కడ ఉండే ఉండొచ్చు ప్రాబబ్లీ అని వాళ్ళ పేరెంట్స్ గెస్సింగ్ చేశారనుకోండి. అప్పుడింకా సరిపోదు టైం కాబట్టి, అంతకన్నా ముందు ఇంకా 5 ఏళ్లకే తీసుకొని వెళ్లి స్కూల్‌లో జాయిన్ చేయించాలి. 7, 8 ఏళ్ళొచ్చిన తర్వాత గాకుండా ఇంక 2, 3 ఏళ్ళు ముందే తీసుకొని వెళ్లి గురువు గారి దగ్గర అప్పజెప్పి రావాలి. అట్లానే ఒకవేళ ఇంకా బలము అంటే సైన్యంతో సహా ఉండి నేను నిజంగా అంటే యాక్చువల్‌గా నేనేదో సైనికుడిలాగా ఉంటాను అని అట్లా కోరుకున్న వాడికైతే ఏదో 11 ఏళ్ళప్పుడు అట్లా పోయి చదువుకోవచ్చు. వాడు కావాలంటే ఓన్లీ కత్తి విద్య నేర్చుకోవచ్చు. లేదా ఓన్లీ ధనుస్సు వాడడం అట్లాంటివి నేర్చుకోవచ్చు. కానీ వాడు ఒకవేళ లేదు నేను సైన్యాన్ని వాటిని సమకూర్చుకుని నేను యాక్చువల్‌గా పాలన అవన్నీ చేస్తాను. నేను పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతాను అనుకున్నాడనుకోండి. ఇంకప్పుడు వాడు ఇంకా కొంచెం ఎక్కువ లోతుగా చదువుకోవాలి గాబట్టి 11 ఏళ్ల వరకు ఆగకుండా 6 ఏళ్లకే వెళ్ళిపోయాడనుకోండి. ఇంకొక 4, 5 ఏళ్ళు కలిసొస్తాయి. ఇంకెక్కువ చదువుకోవాల్సి ఉంటుంది గాబట్టి ఇంక ముందు నుంచే వాడు చదువు మొదలుపెట్టాలి. ఒకవేళ వాడికి రాజయ్యే ఉద్దేశం అన్నది లేదు. నేను ఒక టీమ్‌ని తయారు చేస్తాను. నేను ఈ మొత్తం గ్రామాన్ని ప్రొటెక్టింగ్ చేస్తాను అని వాడు పసప్పటి నుంచి అంటున్నాడనుకోండి. ఓహో! వీడి మనసు ఇక్కడున్నది. వీడిది వరిస్తున్నట్టున్నాడు అనుకుని పేరెంట్స్ ఏం చేయాలంటే ఇంకా కొంచెం చిన్నప్పుడే 6 ఏళ్లకే అట్లా తీసుకొని వెళ్లి జాయిన్ చేయించేస్తే, వాడికి 11 ఏళ్లొచ్చిన దాకా అంటే వెనకబడిపోతాడు. వాడు పాపము కొంచెం యవ్వనంలోకొచ్చి బలము అది సంపాదించుకుని బలం అంటే సైన్యం. సైన్యాన్ని డబ్బులు అవి ఇవి పెట్టుకుని పాలిటిక్స్‌లోకి వెళ్లి వాడు పైదాకా వెళ్ళాలి అంటే, వాడు లేట్‌గా జాయిన్ అయ్యాడనుకోండి కాలేజ్‌లో 4, 5 ఏళ్ళు వెనకబడి ఉంటాడు. అంతకన్నా ముందు చదువుకున్న వాళ్ళు ముందు ముందే అట్లాంటి పొజిషన్స్ అన్నీ సాధించుకునే అవకాశం ఉంటుంది. అందుకని వీడికి అన్యాయం చేయకుండా వీడిని ముందే తీసుకొని వెళ్లి బడిలో జాయిన్ చేపిస్తే,
అటువంటి గురుకులాలు ఎక్కడున్నాయో, రాజులని స్పెసిఫిక్‌గా శాస్త్రంలో ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా నేను పలాని విధంగా రాజ్యాలు చేస్తాను, పాలిటిక్స్‌లోకెళ్ళిపోతాను అన్న వాళ్ళకి, ఆ విధంగా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చే గురుకులాల్లో జాయిన్ చేయించడానికి ముందే తీసుకొని వెళ్లి జాయిన్ చేసేయాలి. అట్లానే వైశ్యులున్నారనుకోండి, వాళ్ళకి ధనం కావాలి. ధనం కావాలి, ప్రాఫిట్స్ కావాలి, నేను బిజినెస్ పెట్టుకుంటాను అనే ఆలోచన చేస్తున్నాడనుకోండి. ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను, ఏదో ఆ షాప్ తోటి లేదా వ్యవసాయం చేస్తాను, ఏదో చిన్న వడ్డీ వ్యాపారం చేస్తాను, ఏదో పసిపాలన చేస్తాను, కొంచెము లాభం ఏదైనా ఉంటే దాంతో నాకు జీవితం నడుస్తుంది అంటే, వాడు 12 ఏళ్ళప్పుడు అట్లా వెళ్ళి, ఆ డబ్బులు ఎట్లా మెయింటైన్ చేయాలి? ఆ బ్యాలెన్స్ షీట్స్ ఎట్లా చూసుకోవాలి? కామర్స్ ఎందుకు అంటే లాభ నష్టాలు, వడ్డీ వ్యాపారాలకి వాటికి వచ్చేదెంత, పోయేదెంత, పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, లాభం ఎంత ఇటువంటివన్నీ వాడు చూసుకోవాలి. అందుకోసం కావాల్సినంత కొంత ఎందుకంటే 12 ఏళ్ళకి వెళ్ళాడనుకోండి, 25 ఏళ్ల వరకంటే వాడికొక 12 ఏళ్ల టైం 12, 13 ఇయర్స్ ఉంటుంది. సరిపోతుంది. కానీ ఒకవేళ వాడు లేదు నేను బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను అని వాడు ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే వాడికింకా ఎక్కువ ట్రైనింగ్ కావాలి. వాడు సొంతంగా ఒక బిజినెస్ స్థాపించుకుంటాను, ఒక సొంతంగా ఒక కొత్త వస్తువు ప్రొడ్యూసింగ్ చేస్తాను, ఒక కొత్తగా ఇట్లా చేస్తాను వాడేదైనా అనుకున్నాడనుకోండి, ఎక్కువ టైం గావాలి వాడికి చదువుకోవడానికి దాని గురించి. కాబట్టి 12 ఏళ్ల వరకు గాకుండా 8 ఇయర్స్‌కే వాడిని తీసుకెళ్ళి అందుకోసం ట్రైనింగ్ ఇచ్చే, అందుకోసం వేదంలో ఉన్న విషయాన్ని నేర్పించే స్కూల్స్‌లో జాయిన్ చేయిస్తే, వాడికింక 7, 8 ఏళ్ళు కూడి వస్తాయి. 5, 6 ఏళ్ళు ఇంకా సమయం ఎక్కువుంటుంది కాబట్టి, దాంతో వాడు ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకుంటాడు. అవసరమైనవన్నీ నేర్చుకుంటాడు. అయితే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్‌కి సరిగ్గా తెలియకనో, వీడు నిజంగా ఫ్యూచర్‌లో నేను సొంతంగా సైన్యాన్ని సంపాదించుకుంటాను, నేను సొంతంగా పైకి వెళ్తాను, హైయెస్ట్ పొజిషన్ తెచ్చుకుంటాను అని వాడి మనసులో ఉన్నదని పేరెంట్స్‌కి అర్థం కాలేదో, అర్థమైనా గూడా వాళ్ళు పట్టించుకోలేదో, లేదో వీడు చెప్పలేదో, ఏదో కారణానికి వాళ్ళ అమ్మ వాళ్ళు వాడికి ఏదో శాస్త్రంలో ఉన్నదిలే మనసు, 12 ఏళ్ళకి తీసుకెళ్ళి జాయిన్ చేపిద్దాము, 11 ఏళ్ళకి జాయిన్ చేపిద్దామని ఊరుకుంటే, 5, 6 ఏళ్ళు మిస్ అయిపోతాయి వాడికి. అయితే పేరెంట్స్‌కి తెలియాలి గ్యారంటీగా 100% అని రూల్ లేదు గాబట్టి, తెలిస్తే వాళ్ళు పాపం తెలిసినంత చేస్తారు. తెలియకపోతే మరి వాళ్ళు ఏ కాలేజ్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకే తెలియకపోతే, పేరెంట్స్ కూడా పట్టించుకోకపోతే అప్పుడేం జరుగుతుంది అంటే పర్వాలేదు. షోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రి నాతివర్తతే. ద్వావింశాత్ క్షత్రబంధోః ఆ చతుర్వింశతేః విశః. వాళ్ళొకవేళ సావిత్రి అంటే ఉపనయనము. వాళ్లకు 16 ఏళ్ళొచ్చిన వరకు. వాళ్ళైతే ఎనిమిదో ఏటికి వెళ్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ చదువుకోవాల్సి ఉంటే అసలు ఐదో ఏటే వెళ్ళిపోవాలి. 5 ఏళ్లకో, 8 ఏళ్లకో ఏదో కారణానికి కుదరలేదనుకోండి వెళ్ళడానికి పర్వాలేదు. 16 ఏళ్ళైనా సరే. ఇంక 16 ఏళ్ళు కూడా దాటాయంటే చదువుకోవద్దా అంటే చదువుకోవచ్చు. కానీ అప్పటికే 16 ఏళ్ళు గూడా దాటిపోయిన తర్వాత వీడు వెళ్ళాడనుకోండి, ఇంక అక్కడి నుంచి ఒక ఎన్నేళ్ళు పడుతుంది? వీడు 5 ఏళ్లకు వెళ్ళి 25 ఏళ్ల వరకు చదువుకుంటున్నాడంటే ఒక 20 ఇయర్స్ చదువుకుంటాడు. అదే బ్రహ్మవర్ణాన్ని వరించిన వాడు 5 ఏళ్లకు వెళ్లి అక్కడ కూర్చొని 25 ఏళ్ల వరకు చదివితే 20 ఏళ్ళు స్కూల్‌లో చదువుకుంటాడు. వీడు వెళ్ళడమే 16 ఏళ్ళు దాటిన తర్వాత 20 ఏళ్ళకి వెళ్ళాడనుకోండి, వాడింక ఎంతకాలం చదువుకుంటూ కూర్చుంటాడు. అందరూ చిన్న పిల్లలుంటారు. వీడొక్కడే పెద్దవాడుంటాడు అందులో. అయితే చదువుకోవడం కుదరదా అంటే ఉంటాయి ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ అప్పటికి ఉపనయనం అవసరం లేదు. 16 ఏళ్ళు దాటిన తర్వాత గూడా వాడికి అప్పటికి తెలిసి, లేదు నేనిట్లానే బ్రాహ్మణంలోకి వెళ్తాను, వేదం చదువుకుంటానని వాడికనిపించిందనుకోండి, వాడు వెళ్ళొచ్చు. 16 ఏళ్ళు అవన్నీ దాటిపోయిన తర్వాత వాడిని తీసుకొని వెళ్ళవలసిన అవసరం తల్లిదండ్రులకుండదు. ఉపనయనం ఉండదు. తల్లిదండ్రులు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లి వాడిని బడిలో జాయిన్ చేయించి రాక్కర్లేదు. 16 ఏళ్ళు దాటిన తర్వాత ఇంక వాడి సంగతి చూసుకోవచ్చు గాబట్టి, ఇంట్లో చెప్పి నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్తున్నాను గురుకులానికని చెప్పి, వాడు ఏ గురువు గావాలో చూసుకొని, ఆ గురువుగారి దగ్గరికి వెళ్లి వాడు
చదువుకుంటానని చెప్పి ఆ గురువుగారు ఒప్పుకుంటే ఆయన దగ్గర చదువుకోవచ్చు పర్వాలేదు. ఒకటేంటంటే చాలా లేట్ అయిపోతుంది. వాడితో పాటు చదువుకునే స్టూడెంట్స్ వాడి ఫ్రెండ్స్ అందరూ గూడా పసివాళ్ళుంటారు. వీడొక్కడే చాలా పెద్దవాడుంటాడు. అదొకటి ఏజ్ గ్యాప్ ఉంటుంది. తర్వాత వీడి చదువు పూర్తయ్యేసరికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ పెద్ద విషయాలు గావు. ముఖ్యంగా వాడికి ఉపనయనం ఎందుకుండదు అంటే, ఎందుకు అంటే తల్లిదండ్రులు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లి అక్కడ గురువుగారికి అప్పజెప్పి వదిలిపెట్టి రావాల్సి వచ్చే పరిస్థితి ఉండదు గాబట్టి, అవసరం ఉండదు గాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే 16 ఏళ్ల వరకు మాత్రము తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటారు గాబట్టి, తల్లిదండ్రులు తీసుకొని వెళ్లి వాళ్ళని అప్పజెప్పొస్తారు. ఒకవేళ క్షత్ర మార్గంలో ఉన్నాడు వాడు, క్షాత్రవర్ణాన్ని వరించాడు అంటే, ఆ ద్వావింశత్ 22 ఏళ్ల వరకు గూడా వాళ్ళమ్మ వాళ్ళు తీసుకొని వెళ్లి వాడిని అప్పజెప్పి రావచ్చు. అంటే వాడే వెళ్ళిపోవచ్చు కదా! అంటే వెళ్ళొచ్చు. కావాలంటే వీళ్ళు గూడా చూసి పలానా దగ్గర పలానా టీచర్ ఉన్నాడు కావాలంటే వెళ్ళు అని వీళ్ళు గూడా తీసుకొని వెళ్లి అప్పజెప్పి రావచ్చు. అట్లానే విశః వయస్సులున్నారు అంటే ఆ చతుర్వింశతేహే 24 ఏళ్ల వయసు వరకు గూడా వాళ్ళని ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్లి ఆ స్కూల్లో అప్పజెప్పి రావచ్చు. ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు గూడా అట్లానే జరుగుతున్నది గదా మనకు. మనం గూడా కాలేజ్‌లో జాయిన్ అవుతున్నాము. పక్క స్టేట్‌లో చదువుకోవడానికి వెళ్తున్నాము. ఏదో వేరే కాలేజ్‌లో సీటొచ్చింది, వేరే స్టేట్‌లో సీటొచ్చింది అంటే, మనం వెళ్తుంటే మనకు 25 ఏళ్ళొచ్చినంత వరకు గూడా మన పేరెంట్స్ మనతో పాటొచ్చి, అక్కడ మనం ఉండడానికి వాటికి అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసి, మనల్ని జాయిన్ చేసొస్తారు గదా! అట్లానే. ఇంకా తర్వాత 30 ఏళ్ళొచ్చిన తర్వాత గూడా పేరెంట్స్ వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లి కాలేజ్‌లో జాయిన్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకు లేదు గదా! అప్పుడు గూడా అంతే. అందుకని ఉపనయనం అప్పుడుండదు. వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లి అప్పజెప్పి రావడం. అందుకని ఇంకా తర్వాత వయసుకి అవసరం లేదు. పసి వయసులో అవసరం తల్లిదండ్రులు దించి రావడం. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉన్నదేమి అంటే, వర్ణమన్నది వాడు వరించేది. వాడు దేన్ని వరిస్తాడో వాడికి తెలీదు గాబట్టి, ఒక్కొక్కసారి వాడికి తెలియొచ్చు, ఒక్కోసారి తెలియకపోవచ్చు. వాడు ఏ వర్ణాన్ని వరిస్తున్నాడో చిన్నప్పటి నుంచే వాడు చెప్పాడనుకోండి, వాళ్ళ అమ్మ వాళ్ళు వాడిని దానికి సంబంధించిన స్కూల్‌లో జాయిన్ చేస్తారు. ఒకవేళ వాడికి సరిగ్గా తెలిసి తెలియకుండా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు గెస్ చేసి తీసుకొని వెళ్లి ఆ స్కూల్‌లో జాయిన్ చేస్తారు. అయితే స్కూల్‌లో జాయిన్ చేసేంత వరకే పేరెంట్స్ బాధ్యత. ఆ తర్వాత ఏమవుతుందంటే గురువులు చూస్తారు. వీడి మనసు ఎక్కడుందో చూసి వాడొకవేళ ఇది కాదు అది చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మనసులో వాడికి వేరే దాని మీద కోరిక కలిగింది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రాబబ్లీ వీడు బ్రాహ్మణ వర్ణాన్ని వరించాడు అని తీసుకొని వెళ్లి జాయిన్ చేస్తే, వాడు క్షాత్రాన్ని వరించాడనుకోండి. ఆ టీచర్ గురువుగారు వాడిని బ్రాహ్మణ్ నుంచి క్షాత్రానికి మార్చొచ్చు. లేదా ఒకవేళ తల్లిదండ్రులు వీడు వైశ్యంలో ఉన్నట్టున్నాడు, వీడి మనసు ఇక్కడున్నది దాన్ని వరించినట్టున్నాడు అనుకుని, వాడిని వైశ్యంలో ఒకవేళ జాయిన్ చేస్తే, వాళ్ళ టీచర్ చూస్తూ ఉంటే వాడికి వైశ్యం మీద కన్నా గూడా బ్రాహ్మం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అని అర్థమైతే, ఆయన ఆలోచించుకుని వాడిని వైశ్యం నుంచి బ్రాహ్మణ్‌లోకి మార్చొచ్చు. ఆ విధంగా వాడు ఏ కరియర్ పాత్ చూజ్ చేసుకుంటున్నాడో, దాన్ని బట్టి చదువుంటుంది. అందుకోసము గురుకులంలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది విద్యాభ్యాసం. వాడు చేయవలసిన ఉద్యోగం కోసం వాడు ఏ వర్ణాన్ని, ఏ కర్మను వరిస్తున్నాడో దాన్ని బట్టి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ చదువు కోసం వాడికి ఉపనయనం ఉంటుంది. వాడికి ఒకవేళ వేదం చదివే ఉద్దేశం లేదు. ఏదో ఒక పని నేర్చుకుని నేను నా జీవనం కొనసాగిస్తాను అనుకుంటే వాడికి చదువుకునే అవసరం లేదు గాబట్టి వాడికింకా ఉపనయనం అవసరం ఉండదు. కానీ జన్మను బట్టి కాదిక్కడ. జాతిని బట్టి ఉపనయనము, జాతిని బట్టి వాడి వర్ణము ఉండవు. వాడు ఏ ఉద్యోగం చేయదలుచుకున్నాడో దాన్ని బట్టి వర్ణము, అందుకు ఉపనయనము. ఇప్పుడు ఈ ఉపనయనం ఎవరికి చెయ్యొచ్చు అంటే అందరికీ చేస్తాము. అందరికీ చేస్తాము. పిల్లలందరూ చదువుకుంటారు అన్న ఉద్దేశంతో వాడికి ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని ఏదో ఒక స్కూల్‌లో అయితే అందరము జాయిన్ చేస్తాము. ఆ కాలంలో గూడా పిల్లలందరిని వాళ్ళు చదువుకుంటారు అన్న ఉద్దేశంతోటే చదువు గురించి ఇంట్లో చదువు చెప్తున్న అమ్మ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నది చదువు మీద అని. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నది గాబట్టి వాడిని తీసుకొని వెళ్లి వాడిని గురుకులంలో జాయిన్ చేస్తారు. అది ఉపనయనము. ఇప్పుడు
ఒక్కొక్కసారి వాడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి చదువుకోవాలని, వాడు స్కూల్లో నుంచి డ్రాప్ అవ్వచ్చు. స్కూల్లో నుంచి హై స్కూల్ దాకా కూడా చదువుకోకుండా డ్రాప్ అయిన వాళ్ళు. కాలేజ్‌లోకొచ్చిన తర్వాత కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసు మనకు. కాలేజ్‌లో చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం చేయకుండా ఉన్నవాళ్ళు ఎంతమందికి తెలుసు మనకి. వాళ్ళు ఒక కెరియర్‌ని ఏం చూజ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి చదువుకునే ఉద్దేశం లేదు. చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదనుకోండి. అసలు చిన్నప్పటి నుంచే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే బేసిక్ ఫండమెంటల్ ఎలిమెంటల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ లెవెల్ వరకు ఇంట్లో పెద్దలు నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్లో జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ వాడికి లేకపోతే ఇంకా వాడు ఈ 3 వర్ణాల్లో ఉండడు. శూద్రంలో ఉంటాడు. చదువుకోడంతే. వాళ్ళ అమ్మ వాళ్ళు వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత గూడా, బడిలో ఒకవేళ వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మాటి మాటికి ఫెయిల్ అవుతున్నాడు, చదువుకోవడానికి సరిగ్గా రాడు, వాడికి అంత శక్తి లేదు, వాడికి బుద్ధి పెట్టే ఉద్దేశం లేదు అంటే, గురువుగారు ఆలోచించుకుని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి వాడిని మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు. ఆ రకంగా గూడా వాడు ఆ వర్ణాన్ని ఈ 3 వర్ణాల్లో ఏదో ఒక దాన్ని వదిలిపెట్టి, వాడు సొంతంగా నేను వొకేషనల్ ట్రైనింగ్ తీసుకొని, ఆ జాబ్ చేస్తాను అనుకుని వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని నేను ప్రమాణం చూపిస్తాను. మన మనుస్మృతి గురించి అందులో ఉన్న ప్రాక్షిప్తాలన్నింటిని ఎందుకవి ప్రాక్షిప్తం అని చెప్తూ, వాటిని తీసి పక్కన బెట్టి, ఉన్న విషయాలని విచారణ చేస్తూ మనకు వీరు సురేంద్ర కుమార్ గారు మనకు ఈ పుస్తకాన్ని ఇచ్చారు. ఇది ఇంతకు ముందు కూడా నేను మనుస్మృతి చెప్పడం మొదలుపెట్టిన రోజు చూపిస్తూ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఆ పుస్తకం చూపిస్తున్నాను. దీని లింక్ మళ్ళీ ఇంకోసారి మీకు పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకు అంటే తెలుసుకుని మనం ఆచరించాలి. తెలియకుండా ఆచరించరాదు ధర్మాలు. ఇక్కడ అష్టమే అబ్దే వాడికి 8 ఏళ్ళొచ్చినప్పుడు ఏదో బ్రాహ్మణ వర్ణాన్ని వరించిన వాడు ఉంటే వాడిని తీసుకొని వెళ్లి ఉపనయనం చెయ్యాలి. రాజైతే ఏదో 11 ఏళ్ళు అని ఇవన్నీ రాసున్నాయి గదా! ఈ అర్థాలన్నీ నేను తెలుగులో చూపిస్తూ చెప్పాను. ఇక్కడ విచారణ రాశారు. ఇందులో చెప్పింది జాతి పరంగా అంటే జన్మ పరంగా కాదు వర్ణము. ఇక్కడ చెప్తూ ఉన్నది కేవలము వాడు ఏ కర్మ వరిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి మాత్రమే అని కొన్ని పేజీలు ఆయన వివరణ ఇస్తూ వచ్చారు. ఒక 2:30, 3 పేజెస్ చెప్పారాయన. అది కొంత చూపిస్తాను. బ్రాహ్మణస్య అని, క్షత్రియస్య అని ఈ రకంగా రాజ్ఞః అని ఏది చెప్తూ వచ్చారో, చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్న అర్థమేమి అంటే, బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన పిల్లవాడు, వైశ్యుల ఇంట్లో పుట్టిన పిల్లవాడు అని అర్థాలున్నాయి. కానీ కావు. ఆ పద ప్రయోగము ఆ విధంగా లేదు. వాళ్ళ పిల్లలు, బ్రాహ్మల ఇంట్లో పుట్టిన పిల్లలు, వైశ్యుల ఇంట్లో పుట్టిన పిల్లలు అని ఇక్కడ లేదు. బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణ వర్ణాన్ని వరించిన వాడికి ఏ కాలంలో, ఏ సమయంలో ఉపనయనం చెయ్యాలి అని బ్రాహ్మణస్య. బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మడి యొక్క పుత్రుడు గాదు. బ్రాహ్మణ వర్ణాన్ని వరించిన పిల్లవాడెవడైనా ఉంటే, ఆ కెరియర్ పాత్, ఆ కర్మ చేసుకున్నవాడుంటే, వాడికి ఏ కాలంలో ఉపనయనం చెయ్యాలి అంటే, గురువుగారి దగ్గరికి తీసుకొని వెళ్లి అప్పజెప్పాలి అని అంతవరకే ఉన్నది. వేరే విధంగా అసలు అక్కడ ఆ పద్యంలో ఆ మాట లేను గూడా లేదు. ఇక్కడ కేవలము జన్మ ఆధారంగా కాదు, వర్ణం మాత్రమే. ఇక్కడ చెప్తూ ఉన్నది కేవలము దీక్షా కాలము మాత్రమే. ఏ సమయంలో వాడు దీక్ష తీసుకొని చదువుకోవడానికి బయలుదేరుతున్నాడు అంతవరకు మాత్రమే. ఉపనయనము అని చెప్తూ ఉన్నది, వర్ణాల గురించి చెప్తూ ఉన్నది ఎంతవరకు అంటే, వాడు ఏ సమయంలో ఉపనయనము అంటే వాడు ఏ వర్ణాన్ని వరిస్తూ ఉన్నాడో దానికి దీక్షా కాలము అని మాత్రమే దానికి అర్థం. జన్మ గాదు. ఇక్కడ చెప్తూ ఉన్నది అని చెప్తూ అసలు ప్రచలితంగా బాగా ప్రచారంలో ఉన్న అర్థం ఇది అయ్యుండొచ్చు.
కానీ ఇక్కడ మనువు చెప్తున్న అర్థం ఇది అని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు గ్రామర్‌తో సహా. అట్లానే అయితే మరి చిన్న వయసులో ఉన్న పిల్లలకి సొంతంగా నాకిది కావాలి అని తెలుస్తుందా అంటే కొంతమందికి తెలియొచ్చు. కొంతమంది పిల్లలకి తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి కాలేజ్‌కొచ్చిన తర్వాత గూడా ఇంకా వాళ్ళు ఆలోచిస్తుంటారు. తర్వాత ఏం చేస్తావంటే ఏమో ఆలోచిస్తున్నానని జెప్తారు. కొంతమంది అప్పటికే నేను పలానది చేయాలనుకుంటున్నాను. నేను ఇంజినీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను. అందులో గూడా సివిల్ ఇంజినీరింగ్ అనుకుంటున్నాను. లేదా నేను సైన్సెస్ వైపుకి కాకుండా ఐటీ వైపుకి ఐటీ గూడా సైన్సెస్‌లోకే వస్తుంది. నేను ఆర్ట్స్ వైపుకి వెళ్తాననుకుంటున్నాను. లేకపోతే శిల్పాలు అటువంటి శిల్పకళలు అట్లాంటి. శిల్పకళలకు కూడా మళ్ళీ వేదం కావాలి. అయితే కానీ నేర్చుకుని బొమ్మలు తయారు చేయడం, కుండలు తయారు చేయడానికి అవసరం లేదు. అట్లాంటివి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ముందు నుంచే చెప్తారు. కొంతమంది చెప్పలేరు. అట్లాంటప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకొని, దానికి గూడా అర్థం ఏం చెప్పారంటే, వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉండి తిరుగుతూ ఉంటారు గాబట్టి, పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి ఈళ్ళు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి మనసున్నది అని చూసుకొని, ఆ విధంగా వాళ్ళు ఆలోచించుకొని తీసుకొని వెళ్తారు. అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత, ఇంకా గురువుగారికి అప్పజెప్పిన తర్వాత నెక్స్ట్ గురువుగారు నిర్ణయిస్తారు. గురువుగారు ఆచార్యుడు ఆయన నిశ్చయిస్తాడు. అంతిమంగా చివరగా ముందు తల్లిదండ్రులకు వీడికిది ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది అని ఆ బడిలో జాయిన్ చేసిన తర్వాత, గురువుగారు రోజు చదువు చెప్తూ చూస్తూ ఉంటారు గాబట్టి ఆయనకర్థమైతుంది. ఆయన నిర్ణయిస్తారు. వాడితోటి పిల్లవాడితో మాట్లాడి, "నీ మనసు ఇక్కడుంది గాబట్టి నువ్వు ఇది చేద్దువు పట్టు" అని ఆయన వీడి వర్ణాన్ని వాడితో సహా కలిసి ఆయన యాక్చువల్‌గా నిశ్చయిస్తారు. "నువ్విది నేర్చుకుంటున్నావు కాబట్టి నీకీ సబ్జెక్టు" అని. ఆ విధంగా వాడి వర్ణము నిర్ణయం అవుతుంది. వాడు ఏ ఉద్యోగం తర్వాత చేయదలుచుకున్నాడో, వాడు తర్వాత ఏ మార్గంలో వెళ్ళదలుచుకున్నాడో వాడి కెరియర్, దాన్ని బట్టి వాడి వర్ణం యొక్క నిర్ణయము. వాడు ఎక్కడ ఏ ఇంట్లో పుట్టాడని కాదు. అసలు సంబంధం లేదు దానికి. అట్లానే ఇక్కడ శూద్రుల గురించి ఎందుకు రాయలేదు ఉపనయనము అంటే, అవసరం లేదు కాబట్టి. వేదం చదువుకునే ఉద్దేశం వాడికి లేదు. చదువుకోడు వాడు. కాలేజీలో జాయిన్ అవ్వనన్నాడు. ఇంకేం చేస్తాము? వాడిని బలవంతంగా తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చెయ్యం గదా! ఉపనయన దీక్ష ఎందుకు? గురువుగారి దగ్గరికి బడిలో వెళ్లి జాయిన్ అవ్వడం కోసం. వాడికి ఆ ఉద్దేశ్యం లేదు అంటే ఉపనయన దీక్ష ఉండదు. ఉపనయనం ఉండదు. ఉపనయన దీక్ష ఉండదు. గురుకులము లేదు. గురువుగారి దగ్గర వాడు చదువుకోవడం కోసం తల్లిదండ్రులు నడిపించుకుంటూ లేదా ఫ్లైటో, బస్సో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఉపనయనం చెప్తున్న ఈ శ్లోకాల్లో ఉపనయనం అవసరం లేదు. వాడు బడికి వెళ్ళట్లేదు. తీసుకొని వెళ్ళక్కర్లేదు. అందుకని చెప్పలేదు. అంతే తప్ప శూద్రుల ఇంట్లో పుట్టిన వాళ్లకు ఉపనయన సంస్కారం లేదు అని ఎక్కడా రాసి లేదు. శూద్రుల ఇంట్లో పుట్టడం లాంటివేమీ ఉండవు. శూద్రము అన్నది వాడి పుట్టుకను బట్టి గాదు. వాడు ఏ ఇంట్లో పుట్టాడు దాన్ని బట్టి గాదు. వాడి మనసులో ఏమున్నది ఆలోచన, వాడేం చెయ్యాలనుకుంటున్నాడు దాన్ని బట్టి మాత్రమే. దాని గురించే ఇక్కడ ఉపనయనము దేనికోసము, ఎందుకు, ఏమి, ఆ దీక్ష ఏ కాలము, ఎవరికి? వాడికి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే, ఒకవేళ వాడు శిక్షణ కోసం దీక్ష తీసుకున్నాడు, ఉపనయనం చేసుకున్నాడు, వెళ్ళాడు. వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అయినా సరే అక్కడ వాడికి చదువుకునే ఉద్దేశం లేకపోతే వాడక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. వాడొకవేళ చదువుకుంటాను అని అనుకోని, వాళ్ళ అమ్మ వాళ్ళు చదువుకుంటాడు అని, వాడిని తీసుకొని వెళ్లి గురుకులంలో జాయిన్ చేసిన తర్వాత, శిక్ష, దీక్ష వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పించి తీసుకొని వెళ్లి గురువుగారికి అప్పజెప్పిన తర్వాత, ముందేమైతుందంటే తల్లిదండ్రులు చూస్తారు. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది అని చూసి దీక్ష ఇస్తారు. వాడిని తీసుకొని వెళ్లి గురువుగారి దగ్గర జాయిన్ తర్వాత గురువుగారు ఆచార్యులు అంతిమంగా వాడు ఏ వర్ణంలో ఉంటాడు, వాడు ఏది చదువుకుంటున్నాడు అని ఆయన నిశ్చయిస్తారు. ఈ విధంగా వాడి గుణాన్ని బట్టి వాడి వర్ణము, వాడు ఏ కర్మ చేయాలనుకుంటున్నాడు అన్నది వాడి గుణాన్ని బట్టి ఉంటుంది. వాడి స్వభావాన్ని బట్టి వాడికి ఏ కర్మ చేయాలని ఉంటుంది.
వాడు ఏ కర్మ చేయాలనుకుంటాడో దాన్ని బట్టి వాడి వర్ణం ఉంటుంది. కేవలము గుణకర్మ విభాగశః ఉంటుందిది. అంతేగాని జన్మతః అని ఎక్కడా లేదు. ఈ విషయాలన్నీ అందుకని జాగ్రత్తగా మనం విచారణ చేసుకుని, వర్ణమని దేన్నంటారు? ఎవరు ఏ వర్ణంలో ఉన్నారు? ఎందుకని ఉపనయన సంస్కారం ఆ దీక్ష? అంటే ఏమి? ఉపనయనం కన్నా ముందు, ఆ తర్వాత జరుగుతూ ఉన్నదేమి? ఎందుకు? ఎప్పుడు? అని తెలుసుకుని మనము ఆచరించవలసి ఉంటుంది. తెలియకుండా చేస్తే అనర్థం కలుగుతుంది అని మనం మళ్ళీ ఒకసారి చూసుకున్నాము. ఇవాల్టికి మళ్ళీ ఇక్కడ ఆపుతాను. అవసరమైన చోట మళ్ళీ విచారణ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చేద్దాము. శుభం భవతు.